హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇలాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, ఆర్బీఐ ఆఫీస్ నుంచి అటెండెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి కేవలం 10th క్లాస్ అర్హతతోనే మనం ఈ జాబ్స్కి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. శాలరీ కూడా 46,000 వరకు మనం శాలరీ అనేది స్టార్టింగ్ ఈ జాబ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి జాబ్ ఆపర్చునిటీని అసలు ఎవరు మిస్ అవ్వద్దు. ఇలాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆఫీస్ అటెండెంట్ పోస్టులను రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటీస్ అనేది ఇష్యూ చేశారు. ఈ జాబ్కి మనం ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు వీడియో ఎండింగ్లో మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో బేసిక్ ప్రాసెస్ కూడా తెలియజేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. మనకి ఆఫీస్ అటెండెంట్ పోస్టులు అనేవి టోటల్గా 572 పోస్టులు మనకి ఖాళీగా ఉండడం జరిగింది. వీటికి మనకి రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. మనకి జాబ్కి సెలక్షన్ కూడా చాలా ఈజీగానే సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. కేవలం ఒకే ఒక్క ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి దాని తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఏ ఇతర టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమీ కండక్ట్ చేయరండి. కేవలం ఒకే ఒక్క ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మనకి లోకల్ లాంగ్వేజ్లోనే, మన తెలుగు లాంగ్వేజ్లోనే మిమ్మల్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది కేవలం ఆన్లైన్ టెస్ట్ని బేస్ చేసుకుని మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జాబ్కి సంబంధించిన ఫుల్ అడ్వర్టైజ్మెంట్ అనేది, ఈ నోటిఫికేషన్ అనేది RBI.org.in అనే అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చెక్ చేయవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. అలానే ఈ పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్పుడు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. కేవలం 10th క్లాస్ ఎలిజిబిలిటీతోనే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. మనకి వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. 572 వేకెన్సీస్ ఉన్నాయి. తప్పకుండా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కేవలం ఒకే ఒక్క ఆన్లైన్ టెస్ట్ని కండక్ట్ చేసి మీకు జాబ్కి సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు వీడియో ఎండింగ్లో తెలియజేస్తాను. అలానే జాబ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చెక్ చేసినట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి January 15th, 2026 ఓపెన్ అయ్యాయి. ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి February 4th, 2026 వరకు టైం అయితే ఉంది. ఇంకా ఎంతో టైం లేదు కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని 10th క్లాస్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయాలి అని చూస్తూ ఉంటారు. వాళ్ళకి చాలా ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. మీకు ఈ జాబ్కి సెలక్షన్ చేసే విధానంలో హెల్ప్ చేసే ఆన్లైన్ టెస్ట్ అనేది February 28th లేదా March 1st కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్స్ చేసిన మీరు 1 month లోపే మీకు ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. తప్పకుండా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి, RBI ఆఫీస్లో అటెండెంట్ ఉద్యోగాలు ఇవన్నీ. వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఈ జాబ్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 years ఉండాలి. మ్యాక్సిమం 25 years వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. SC/ST వాళ్ళైతే 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళైతే 28 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. PWBD క్యాండిడేట్స్ అయితే 35 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. మీకు బర్త్ డేట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 2001 January 2nd నుంచి 2008 January 1st మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉన్నట్లయితే మీకు ఈ జాబ్కి ఎలిజిబిలిటీ ఉన్నట్లే. SC/ST అయితే 5 years, OBC అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ విధంగానే ఉంటుంది, గమనించవచ్చు. ఈ జాబ్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి ఫ్రెషర్గానే అప్లై చేసుకోవచ్చు.
ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం లేదు, ఎటువంటి ఇంటర్మీడియట్ ఫర్దర్ క్వాలిఫికేషన్ కూడా అడగడం లేదు. కేవలం 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దండి. అలానే మీరు ఇంటర్మీడియట్ అనేది 2026 జనవరి 1 లోపలనే ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి కంపల్సరీగా. మీరు ఫర్దర్గా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీకు ఈ జాబ్కి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. కేవలం 10th ఇంటర్మీడియట్ చదివిన వారికి మాత్రమే ఈ జాబ్లో ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. 10th క్లాస్ అనేది కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ అనేది 2026 జనవరి 1 లోపల మీరు కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. కేవలం 10th క్లాస్ అర్హతతోనే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ కాబట్టి అస్సలు మిస్ చేసుకోవడానికి ట్రై చేయకండి. ఇటువంటి ఆపర్చునిటీ అనేది మళ్ళీ రాదు. ఈ ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగానికి ఆర్బీఐ ఆఫీస్ నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది. చాలా ఇయర్స్ తర్వాత వస్తున్న నోటిఫికేషన్ కాబట్టి మళ్ళీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయవద్దు. వచ్చిన ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. ఇలాంటి రెగ్యులర్ జాబ్ ఆపర్చునిటీస్ని మీ ముందు ఉంచాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. జాబ్ సెలక్షన్ చేసుకునే ప్రాసెస్ వచ్చేసి కేవలం ఆన్లైన్ టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ టెస్ట్ సిలబస్ వచ్చేసి రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ మీద ఈచ్ టాపిక్ మీద మీకు 30 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ ఉంటుంది. టోటల్గా 120 క్వశ్చన్స్ 120 మార్క్స్కి అడుగుతారు. 90 మినిట్స్ పాటు మీరు ఈ ఆన్లైన్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్ టెస్ట్లో బాగా పెర్ఫామ్ చేసినట్లయితే మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఫర్దర్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ టెస్ట్లో మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు మెయిల్ అనేది వస్తుంది. షార్ట్ లిస్ట్ అయినట్టు ఫర్దర్గా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి మీకు రావాలి అని మీరు మెయిల్ అయితే రిసీవ్ చేసుకోగలుగుతారు. ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మీరు క్వాలిఫై అయినట్లయితే మీకు ఫర్దర్గా జాబ్ అనేది సెలెక్ట్ చేసి డైరెక్ట్గా జాబ్ పోస్టింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. కేవలం ఆన్లైన్ టెస్ట్లో బాగా పెర్ఫామ్ చేసినట్లయితే 99% జాబ్ అనేది ఇక్కడే కన్ఫర్మ్ అయిపోతుంది. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్లో పెట్టే టెస్ట్ మాత్రమేనండి. దీనికి సంబంధించిన ఎటువంటి మార్క్స్ అనేవి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో కలవవు. కేవలం ఆన్లైన్ టెస్ట్లో మార్క్స్ని బేస్ చేసుకునే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి మీకు జాబ్కి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. జాబ్లో మీకు క్వశ్చన్స్ కూడా 10th క్లాస్ లెవెల్లోనే అడుగుతారండి. ఎటువంటి హయ్యర్ లెవెల్లో కూడా క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశం అయితే లేదు. తప్పకుండా ఈ జాబ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ ఆన్లైన్ టెస్ట్ రాయడానికి ఎగ్జామినేషన్ సెంటర్స్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా సెంటర్స్ అయితే మనకి అవైలబిలిటీ ఉన్నాయి. ఈ సెంటర్స్లో ఏ సెంటర్లో అయినా సరే మీరు ఆన్లైన్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయవచ్చు. ఆంధ్రాలో చీరాల, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరంలో ఏ సిటీలో అయినా సరే మీరు టెస్ట్ అనేది రాయవచ్చు. అలానే హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు అయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్కి సంబంధించి తెలంగాణ వాళ్ళు ఈ 4 సెంటర్లో ఎక్కడైనా సరే మీరు టెస్ట్ అనేది అటెంప్ట్ అనేది చేయవచ్చు. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. మీరు వేరే స్టేట్ వెళ్ళి టెస్ట్ కూడా రాయాల్సిన పని లేదు. మన స్టేట్లోనే రాయవచ్చు. జాబ్ కూడా మన స్టేట్లోనే ఉన్న ఆర్బీఐ ఆఫీస్లోనే మీరు సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ అనేది కొట్టవచ్చు. కేవలం 10th క్లాస్ ఎలిజిబిలిటీతోనే. తప్పకుండా ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. జాబ్కి శాలరీ చెక్ చేసినట్లయితే మీరు వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత స్టార్టింగ్ బేసిక్ పే అనేది 24,250 రూపీస్ పర్ మంత్ అనేది మీకు ఇన్ హ్యాండ్ శాలరీ అనేది లభిస్తుంది. మీకు ఈ శాలరీనే కాకుండా అడిషనల్గా మీకు హౌస్ రెంట్ అలవెన్స్, డిఎన్ఎస్ అలవెన్స్, ఇలా రకరకాల అలవెన్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి అలవెన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తూ దాదాపుగా 46,029 రూపీస్ అనేది మీకు మంత్లీ శాలరీ అనేది లభిస్తుంది. 10th క్లాస్ ఎలిజిబిలిటీతోనే మీకు 46,000 శాలరీ వస్తుంది అంటే చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. ఆర్బీఐ ఆఫీస్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఇటువంటి నోటిఫికేషన్ వచ్చి చాలా ఇయర్స్ అయింది కాబట్టి మళ్ళీ నోటిఫికేషన్ రావాలి అంటే చాలా ఇయర్స్ పడుతుంది కాబట్టి తప్పకుండా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఈ జాబ్లో వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత 46,000 శాలరీతో పాటు మీకు రకరకాల జాబ్ అలవెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు, లీవ్ కన్సెషన్లు, న్యూ పెన్షన్ స్కీమ్ విధానం ద్వారా మీకు జాబ్లో రిటైర్ అయిన తర్వాత పెన్షన్ కూడా లభిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఇవన్నీ తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. జాబ్ యొక్క వర్క్ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు.
మీరు ఫిజికల్గా మీ సెక్షన్కి సంబంధించిన ఫైల్స్ అనేవి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మీ సెక్షన్ క్లీన్గా ఉంచుకోవడము, జిరాక్స్ కాపీస్ మెయింటైన్ చేయడము, వన్ సెక్షన్ నుంచి మరొక సెక్షన్కి ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయడము, మీ యొక్క హయ్యర్ అఫీషియల్స్కి వాళ్ళ వర్క్లో అసిస్ట్ చేయడము, ఈ విధంగా మీ వర్క్ అనేది ఉంటుంది. రెగ్యులర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రోల్ ఏ విధంగా ఉంటుందో అలానే మీరు ఆఫీస్ అటెండెంట్ జాబ్కి సంబంధించిన వర్క్ ప్రాసెస్ కూడా ఉంటుంది. తప్పకుండా జాబ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. మీరు ఈ జాబ్లో సెలెక్ట్ అవ్వక ముందే మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకున్న తర్వాత మీకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది కూడా వీళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి మాత్రమే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఫెసిలిటీ అనేది కల్పించారు. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటే మీకు ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు కదా ఈ జాబ్కి సెలెక్ట్ చేయడానికి, ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్ 1న ఈ ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి మీకు ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, జాబ్ని ఏ విధంగా కొట్టాలో కూడా వీళ్ళే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు ఆర్బీఐ ఆఫీస్కి, కన్సర్న్డ్ ఆఫీస్కి, మీరు హైదరాబాద్లో ఆర్బీఐ ఆఫీస్కి జాబ్కి అప్లై చేస్తున్నట్లయితే హైదరాబాద్ ఆర్బీఐ ఆఫీస్కి సంబంధించిన మెయిల్ ఐడికి మీరు మెయిల్ అనేది రాయాల్సి ఉంటుంది. మెయిల్ అనేది ఏ విధంగా రాయాలో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. పేజ్ నెంబర్ 17లో నోటిఫికేషన్ పీడిఎఫ్లో చెక్ చేయవచ్చు. ఈ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను కాబట్టి తప్పకుండా అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. అలానే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి కూడా మీరు మెయిల్ అనేది సెండ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ట్రైనింగ్ అనేది ఫ్రీగా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రీజనింగ్, ఇంగ్లీష్ ఇలాంటి సబ్జెక్ట్స్ మీద మిమ్మల్ని వాళ్ళే ట్రైన్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అనేది చెప్పుకోవచ్చు. మంచి శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారు. 46,000 శాలరీ 10th క్లాస్ ఎలిజిబిలిటీతో అంటే చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. జాబ్కి అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ అయితే ఉందండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఏమీ లేదు. కేవలం 50 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది చెల్లిస్తే మీరు సరిపోతుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 450 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 50 రూపీస్ ప్లస్ జిఎస్టీ మాత్రమే అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. ట్రైనింగ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు జాబ్కి కొట్టడానికి హెల్ప్ చేసే విధంగా. తప్పకుండా అప్లై చేయండి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా 450 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజు ఉంది కాబట్టి తప్పకుండా మీరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువగానే ఉన్నాయి మనకి. అప్లికేషన్ ప్రొసీజర్ కూడా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోని పేజ్ నెంబర్ 18లో మెన్షన్ చేశారు. ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత మీరు ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. కేవలం ఒకే ఒక ఆఫీస్కి సంబంధించిన పోస్ట్కి మాత్రమే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మల్టిపుల్ ఆఫీసెస్కి సంబంధించిన పోస్టులకు మనం అప్లై చేసుకోవడానికి వీలు లేదండి. అంటే మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళం అయితే మనం కేవలం హైదరాబాద్ ఆఫీస్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తమిళనాడు, మహారాష్ట్ర ఇటువంటి ఆఫీసెస్కి మనం అప్లై చేసుకునే అవకాశం అయితే లేదు. వీళ్ళు మనల్ని లోకల్ లాంగ్వేజ్ మీద కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు హైదరాబాద్ ఆఫీస్కి అప్లై చేసుకున్నట్లయితే మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మీకు తెలుగులో కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు హైదరాబాద్లో ఆఫీస్లో అప్లై చేసుకునే అవకాశం అనేది మాత్రమే కల్పించడం జరిగింది. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకు ఆన్లైన్ టెస్ట్ సెంటర్ కూడా కేవలం ఆ స్టేట్కి సంబంధించిన ఆఫీస్కి మాత్రమే మీరు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. జాబ్కి వేకెన్సీస్ కూడా బాగానే ఉన్నాయి. వేకెన్సీస్ చెక్ చేసినట్లయితే హైదరాబాద్ ఆఫీస్కి సంబంధించి మనకి 36 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. వీటిలో జనరల్ కేటగిరీకి సంబంధించి 27 జాబ్స్ ఉన్నాయి. ఎస్సీకి 3, ఎస్టీకి 3, అలానే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 3 జాబ్లు రిజర్వ్ చేయడం జరిగింది. రిమైనింగ్ అన్నీ కూడా జనరల్ కేటగిరీ జాబ్స్ కాబట్టి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా తప్పకుండా అప్లై చేసి జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. జాబ్కి సంబంధించి అలానే అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏ విధమైన డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. నేను మీ కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలానే మీరు నన్ను డిఎం చేయాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మీరు రవి ఎడ్యూటెక్ అని టైప్ చేసి నాకు డిఎం అనేది కూడా చేయవచ్చు. నేను అక్కడ కూడా మీకు రిప్లై అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కదా మీరు ఆన్స్ అప్లికేషన్ చేసిన తర్వాత. మీరు హైదరాబాద్కి సంబంధించిన ఆఫీస్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే rd@rbi.org.in అనే మెయిల్ ఐడికి మీకు ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్లో
ఇచ్చినటువంటి 17th పేజ్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మీరు మెయిల్ అనేది రాయాల్సి ఉంటుంది. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేసి 10th క్లాస్ పాస్ అయిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ, అది కూడా 46,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ ఆపర్చునిటీని మీరు యూజ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. ఇలాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ రెగ్యులర్గా జాబ్ నోటిఫికేషన్ అనేది నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్లో బ్లింక్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.